హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా జయంతి యాక్ట్రెస్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారండి? ఈ రోజున మన రెసిపీ ఏంటో తెలుసా? వంకాయ బండ పచ్చడి అండి. అంటే రోటి పచ్చడి. అంటే రోట్లో ఎలా అయితే చేస్తామో అది మీకు చేసి చూపించబోతున్నాను. అంటే రోల్ లేదనుకోండి, లేకపోయినా కూడా రోటి పచ్చడిలో ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగో కొన్ని వంకాయలు తీసుకున్నాను, దాన్ని తరిగి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. చూసారు కదా? ఇప్పుడు మనం వంకాయ పచ్చడి ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దామా? రెడీ అయితే బాండీ పెట్టుకున్నానండి. బాండీలో ఇప్పుడు కొంచెం నూనె వేద్దాం. ఒక స్పూన్. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఉప్పులో వేసుకున్నాం కదండి వంకాయలు, ఆ వంకాయల్ని ఇప్పుడు నూనెలో వేసేద్దాం. ఇది కొంచెం ఉప్పు నీళ్ళలో వేయకపోతే వంకాయలు కండ్రెక్కుతాయండి. అందుకోసం నేను ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను అనమాట. ఇదండి వంకాయలు వేసాను. ఈ వంకాయలు కొంచెం బాగా మెత్తబడేదాకా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలతో పాటు ఈ వంకాయ పచ్చడికి నేను ఒక 2 టమాటాలు కూడా తీసుకున్నాను. 2 టమాటాలు కూడా వేస్తున్నాను. అలాగే ఒక 2-3 ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఎల్లిపాయలతో పాటు కొంచెం ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద తరిగేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంతో పాటు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే దీంతో పాటు కనుక ఉడికితే కొత్తిమీర మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వంకాయలు వేసాం కదండి, అందుకోసం అని చెప్పి మళ్ళీ వంకాయలు పండెక్కకుండా ఉండాలి అంటే కొంచెం దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంటే ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను నేను. మళ్ళీ తక్కువైతే ఏదన్నా కూడా ఉప్పు ఎక్కువైతే ఇబ్బంది, కానీ తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. వేస్తున్నాను. దాంతోపాటు ఇంకొంచెం ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం చక్కగా మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ చాలా మెత్తబడిపోవాలి. అంతవరకు అంటే ఈజీగా 10 నిమిషాలు పడుతుంది. అంతసేపు మనం మూత పెట్టేసుకొని ఉంచుకుందాం. ఒక్కసారి ఒక 10 నిమిషాలు అయిందండి, చూద్దాం ఒక్కసారి ఎంతవరకు వచ్చిందనేది. కొంచెం మెత్తబడుతుంది. ఇంకా చాలా మెత్తబడాలి. వంకాయలన్నీ కూడా, టమాటాలు కూడా మెత్తబడిపోవాలి. ఇంకాసేపు సిమ్లో పెట్టి ఉంచుతాం దీన్ని. మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకుందాం. అయిందండి, ఇంకొక 10 మినిట్స్ చూద్దాం. వావ్, మొత్తం కొంచెం ముక్కలన్నీ కూడా మెత్తబడిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొంచెం చింతపండు వేసుకుందాం. చింతపండు వేసుకొని కలుపుకుందాం. అంటే ఎక్కువ పులుపు అవసరం లేదు, ఆల్రెడీ మనం టమాటాలు వేసాం కాబట్టి ఎక్కువ పులుపు అవసరం లేదు. కొంచెం చింతపండు రుచికి అనమాట అది. ఇంకా ఫైనల్ టచ్ కింద కొంచెం నేను ధనియాల పొడి వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. కలిపేసుకొని ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారబెట్టుకుందాం. చల్లారిన తర్వాత ఇప్పుడు పచ్చడి ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఇది ఇలాగే మూతపడి లేకుండా పెడుతున్నాను. చల్లారాలి కదా, ఇలాగే ఉంచేస్తున్నాను. మళ్ళీ ఒక 5 నిమిషాలు చల్లారిపోయిన తర్వాత చూద్దాం. ఇదిగోండి, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని
మిక్సర్ గ్రైండర్లోకి తీస్తున్నాను. ఏం లేదు, ఎక్కువ కాకుండా కొంచెం ఒక కచ్చా పచ్చగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇదిగోండి పచ్చడి చల్లారిపోయింది. దాన్ని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని కచ్చాపచ్చగా రుబ్బేసాను. ఇగో ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుంటున్నాను. దానికి మనం తిరగమాతకి రెడీ చేసుకుందాం. ఒక స్పూను నూనె వేసుకున్నాను. దీంట్లో 1/2 స్పూను మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అది మనకి ఆవాలు చిట్పట్లాడేంత వరకు కూడా తిరగమాత అవుతూ ఉండాలి. ఎందుకంటే అప్పటికి మనకు అర్థమవుతుంది అనమాట తిరగమాత అయిపోయింది అని చెప్పి. లాస్ట్ అయిపోయింది. కొంచెం ఎర్రబడాలి. తిరగమాత ఎర్రబడింది. 4 ఎండుమిర్చి వేసాను. అలాగే ఇందాక కొంచెం ఎల్లిపాయలు వేసుకున్నాం. అయినా కొంచెం కచ్చాపచ్చగా దంచి మళ్ళీ ఒక 4 ఎల్లిపాయలు వేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు వేసుకుంటున్నాను. ఇక తిరగమాత అయిపోయింది. ఇందాక మీకు చూపించాను కదా, ఇది వంకాయ, ఇది కచ్చపచ్చ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను దీంట్లో వేసేస్తున్నాను. ఈ తిరగమాతలో ఈ వంకాయ పచ్చడిని కలిపేసేస్తే బాగా చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి. ఎందుకంటే దాన్ని మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ దానికి పచ్చడి ఎక్కువ ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే నూనె ఉన్న వేడితోటే, నూనె ఆల్రెడీ మనకి తిరగమాత వేడిగా ఉంది కదా, ఆ వేడితోటే మనం ఇదంతా కలిపేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, చక్కగా వంకాయ రోటి పచ్చడి తయారైపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో చక్కగా 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారండి, బాండీలోంచి తీసి బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఇదండి వంకాయ రోటి పచ్చడి. ఏమండి, మీరు కూడా ఒకసారి తయారు చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఒకటి కామెంట్ రూపంలో పెట్టేసేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే పద్మా జయంతి యాక్ట్రెస్ అఫీషియల్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను. మీరు ఏమండో మర్చిపోబాకండి, సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పటికప్పుడు ఏం వీడియోస్ పెట్టినా సరే మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.